పూర్వం ఒక రాజు ఉండేవాడు. పరమ క్రూరంగా దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ సమావేశపరిచి తన మంత్రుల్ని, అధికారుల్ని, ప్రజల్ని అందరినీ పిలిచి ఒక ప్రమాణం చేశారు. ఏమనంటే, నేను ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టను, అందరితో మంచిగా ఉంటాను, దయగా ప్రవర్తిస్తాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దాని ప్రకారమే అందరితో దయతో మంచిగా ఉంటున్నాడు. ప్రజలందరూ కూడా దయగల మహారాజులాగా ఉన్నాడని, మాట నిలుపుకున్నాడని చాలా సంతోషించాడు. మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం తెలుసుకోవాలని చాలా కుతూహలంతో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీలో ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చింది, కారణం చెప్పరా అని అడిగాడు. రాజు సమాధానం చెప్తూ, నేను ఓ రోజు గుర్రం మీద అడవికి వెళ్ళాను. అక్కడ ఒక వేట కుక్క నక్కను తరుగుతోంది. అది తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గూటికి చేరి గుహలో ఇలా దూరబోతుంటేనే ఆ అడవి కుక్క ఆ నక్క కాలు కరిచింది. అది వెళ్ళిపోయింది. దాన్ని చూశాను. తర్వాత ఆ వేటాడుకొని పక్క గ్రామం నుంచి మన రాజధానికి రావాలని పక్క గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో అదే వేట కుక్క కనిపించింది. దాన్ని ఒక పిల్లాడు ఏం చేశాడంటే, ఇది మనల్ని ఏం చేస్తుందా అన్న భయంతో ఒక రాయి తీసి ఆ కుక్క కాలు పెద్ద రాయి తీసి ఆ కుక్క మీద వేస్తే ఆ కుక్క కాలు కాస్త విరిగిపోయింది. అది చూశాను. తర్వాత ఆ అబ్బాయి కూడా మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఒక గుర్రం గబగబా వచ్చి వాడిని పక్కకు తోసేసి గుర్రం వెళ్ళిపోతుంది. ఆ పిల్లాడి కాలు కింద పడి కాలు విరుగుతుంది. ఆ గుర్రం కూడా కొంచెం ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకు గుంటలో పడి దాని కాలు కూడా విరుగుతుంది. ఇలా ఆలోచించి చూస్తే విరగొట్టుకుంది. గుంటలో పడి కాలు విరగొట్టుకుంది. ఇలా వరుసగా జరిగిన సంఘటనలు నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు కుక్క, కుక్క కాలు మనిషి, మనిషి కాలు గుర్రం, గుర్రం కాలు తనంతట తాను విరిగిపోయింది. ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే కారణంతో అయినా మనకే జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది. అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో వారందరి వల్ల నాకు బాధ కలిగితే ఆ పరిస్థితి తలుచుకుంటేనే ఊహించలేనట్టుగా వణుకు వచ్చింది. అందుకని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను, ఎవరిని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని, దయగా ఉండాలి అని అనుకున్నాను అని రాజు వివరించాడు. ఇంతలో ఆ మంత్రి అనుకున్నాడు, ఈ రాజుకి చాలా చాదస్తం పెరిగింది, నేను ఈ రాజుని మెల్లగా చాదస్తం పెరిగిందని చెప్పేసి ఆ పదవి నుంచి తొలగించి నేను రాజును అవ్వాలి అనుకుంటూ కిందున్న మెట్లను చూసుకోకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కింద పడి నడుము విరిగి, రాజుగా కాదు కదా, కనీసం ఒక మనిషిలా కూడా బతకలేక అందరి మీద ఆధారపడవలసి వచ్చింది. ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకి అదే చెడు జరుగుతుంది అన్న విషయం ఈ కథలోని సారాంశం. సైనింగ్ బై వారణాసి శిరీష.